ఓటమనేది విజయానికి మెట్టు సార్. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ విలువ తెలియదు సార్. సినిమాల్లో కూడా ఏంటి, ముందు సినిమా తీస్తారు, ఫెయిల్ అవుతుంది, తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి కథ తీస్తారు, సక్సెస్ అవుద్ది. ఇప్పుడు ఏమర్థమైంది? ఫెయిల్యూర్ నుంచే. అంతే సార్, మీరంతే. మీరేదో గొప్ప అని మేమేదో చెత్త అన్నట్టు తెగ ఫీల్ అయిపోతారు. బాగా చెప్పావురా, ఒప్పుకున్నావుగా నువ్వు పెద్ద చెత్త ఏదోవని. మీ ఇంట్లో టీవీ ఉందా? కనీసం న్యూస్ పేపర్ చదువుతారా? కొన్ని ఒక్కసారి సెంట్రల్ జైలుకి వెళ్ళి వెతకండి, అందులో 5% కీచుకులా బిహేవ్ చేసే లెక్చర్స్ టీచర్స్ ఉంటారు. ఆఫ్ కోర్స్, కానీ అందరినీ ఒకే తాటిన కట్టడం కరెక్ట్ కాదు. అదే నేను అంటున్నాను. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంటుంది, దాని గురించి ఆలోచించకండి సార్. ఏం చెప్పబోయా? సార్, పాఠం మొదలు పెడతారా? పాఠం ఏంట పాఠం? వెర్రి మొహమా. ఏంటి నుదుటున్న బొట్టు, చెవిలో పువ్వు, ఏంటి గెటప్? ఏమయ్యా, భక్తితో దేవుని స్మరించుకోవడం కూడా తప్పేనా? మీకు ఈ వయసులో తెలియదయ్యా. డిఎస్పి, ముందు సోదాపి టీ ఇవ్వు. భక్తికి వయసు ఏంటయ్యా? ఈరోజు సాయంత్రం ఇంటికెళ్ళి టీవీలో FTV చూడు. పార్టీల్లో రేపో మాపో చచ్చిపోయే ముసలోడు కూడా నిన్న మొన్న టీనేజ్ లోకి వచ్చిన అమ్మాయిలతో స్టెప్పులు వేస్తున్నాడు. కలికాలం బాబు, ఈ అరాచకాలు చూడలేకే తిరగని దేవాలయం లేదు, మొక్కని దేవుడు లేడు. అవును, అందరికీ గుళ్ళున్నాయి, మరి ఎముడికి లేదంటో? ప్రతి గుండెలోనూ ఎముడు ఉంటాడు, అది ఆగిపోతే తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు నువ్వు నసాపి టీ ఇవ్వకపోయినా తీసుకెళ్లిపోతాడు. అమ్మో, ఈ రోజు ఆ లక్కీ గడి కనిపించాలి, వాడు అంతు చూస్తా. ఇదిగో, నిన్ను కదిలించడం నాది బుద్ధి తక్కువ. పుట్టినరోజు శుభాకాంక్షలు డిఎస్పీ గారు. థ్యాంక్ యూ బాబు. మీరు? కొత్తగా వచ్చాను, నా పేరు త్యాగరాజు. ఇక్కడ సెకండ్ స్టూడెంట్ వెంకటలక్ష్మి లేదా, వాళ్ళ భావనే. ముందు టీ తాగటం నేర్చుకోండి. భూమి మీద పడి దగ్గర 25 అయింది. పాలతో కడిగితే టీ మరకలు పోతాయిలే. పాలేం లేవు, అన్ని టీలో కలిపేశా. ఎప్పుడు టీ వేడి ఉండదు, ఎప్పుడు చాలా గేడి చచ్చి ఉంటది. ఇదిగో లక్కీ. లక్కీ కదనా, లక్ష్మి. లక్ష్మి అన్నాడు. నా పేరు లక్ష్మీనారాయణ, అందరూ నన్ను ముద్దుగా లక్ష్మి అని పిలుస్తారు. ఏందే? నేనే లక్కీ అని చెప్పావు అనుకో, ముందు నీకు కొట్టుండదు, ఆ తర్వాత నువ్వుండవు. అమ్మో, ఏందన్నా లక్కీ అనగానే అంతలా రియాక్షన్ ఇచ్చావు? వాడు నా ప్రథమ శత్రువు తమ్ముడు. నాకు కూడా నాన్న. మా వారికి సరిగ్గా 33 ఏళ్ల క్రితం ఇదే రోజున అన్నప్రాసన చేయించిన రోజు. అంటే అన్నం ముట్టించిన రోజన్నమాట అండి. ఆ పండగ ఏదో నువ్వే చేసుకుని చావచ్చుగా తల్లి, ఇలా మమ్మల్ని చావు కొట్టకపోతే. రేయ్, ఎవర్రా నువ్వు? జూ నుంచి వచ్చావా? ఫారెస్ట్ లో పుట్టి పెరిగావా? వాడెవడైతే మనకెందుకు గాని సార్, మా ఆయన. మేడం సార్, మా వారికి కవలలంటే. ఉండమ్మా, అసలే నేను ఇక్కడ కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఇలా కన్ఫ్యూజ్ అవ్వడం సహజమే సార్. మీరు ఆఫీసర్ కాదో గాని సార్, మీరు మాత్రం సత్యహరిచంద్రులు సార్. అయితే ఏంటట? అదే సార్, మొన్న మీరు నాతో ఏమన్నారు? ఏమన్నాను? అటెండర్ ఉద్యోగం ఈసారి కాలు చెయ్యి బాగలేని వారికి ఇస్తానన్నారా లేదా? అవును, హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్. అదేదో శ్రీశైలం కుందిగా. ప్లీజ్ సార్, మా అన్న స్వామీజీ అంటూ ఊళ్ళో వాళ్ళ సొమ్ము తినేసి చివరికి పోలీసోళ్ల చేతికి చిక్కి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఊరొదిలి పారిపోయాడు సార్. సర్లే, ఇక్కడే ఆఖరించు, నువ్వెళ్ళు. సార్, చాలా థ్యాంక్స్ సార్. వస్తాను సార్. నా చేత అడ్డమైన వేషాలన్నీ వేయించి మళ్ళీ నన్నే అంటావరా ఎదవా? అవునరా, ఎదవనే. మరి నేను ఫెయిల్ అవ్వలేదే. రేయ్, వెళ్ళి డోర్ తీయండిరా. నీ అయ్యా ఇందాక నుంచి చూస్తున్నా, నీ కాలు ఏమైనా దొబ్బాయా? నువ్వు వెళ్ళి తీయచ్చుగా. రేయ్, అంతేరా మంచితనానికి. రేయ్